5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చూడండి, న్యాయ విమర్శ అనేటువంటిది జరుగుతుంది. అందులో దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు అనేటువంటి భయం లేకుండానంట దుష్టులు అంటండి మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారటండి. ఇది తప్పు, ఇది పాపము, ఇది అన్యాయము అని వాళ్ళకి ఏమాత్రము అనిపించదంటండి. అదే నీతిమంతులైతే అన్యాయం చేయడానికి భయపడతారట. దుష్టత్వాన్ని, దుష్ట పనులు, దుర్మార్గపు పనులు మరి అలాంటివి చేయడానికి కూడా వారు భయపడతారంట. గల కారణం ఏంటి అంటే మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం అనేటువంటిది వారిలో ఉంటుంది అని చెప్పి మరి ఉంటుందండి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అంటే వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఏ మార్గంలో నడుస్తున్నారు అనేటువంటిది దేవుడికి తెలుసటండి. కానీ మరి దుష్టుల మార్గం అంట నాశనానికి నడుపుతుంది అంటున్నాడు. ఈ దుష్టులు దుర్మార్గపు పనులు చేస్తూ మరి ఆ దుష్టత్వంలోనే ఆనందిస్తూ సంతోషిస్తూ మరి ఆ రీతిగా అన్యాయంగా జీవిస్తూ అన్యాయ పనులు చేస్తూ అన్యాయపు మాటలు మాట్లాడుతూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారటండి. గనుక దుష్టుల మార్గము నాశనమునకు నడుపుతుంది అని వాక్యము సెలవిస్తుందండి. అందుకే వాళ్ళంట న్యాయ విమర్శలో దుష్టులు ఉండరటండి, నీతిమంతుల సభలో పాపులు నిలబడలేరు అని చెప్తున్నాడు అనమాట. దేవుడు న్యాయపు తీర్పు తీర్చినప్పుడు అంట ఆ న్యాయపు తీర్పులో దుష్టులు నిలబడలేరటండి. నీతిమంతుల సభలో పాపులు నిలబడలేరంట. ఈ నీతిమంతులు ఉన్న ఆ సభలోనంటండి పాపులు నిలబడలేరు అని చెప్తుందన్నమాట. చూడండి, మనం అనుకుంటాం దుష్టులు చేసిన వాళ్ళే బాగున్నాయండి, వాళ్ళు అన్యాయంగా జీవిస్తారు, మరి దుర్మార్గంగా ఉంటారు, అన్యాయాలు చేస్తూ ఉంటారు, మరి ఇలాగా రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, అయినా వాళ్ళ పరిస్థితులే బాగున్నాయి అని అనుకోవచ్చు. లేదు లేదు, మనము నీతి మార్గంలో నడిచినప్పుడు మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఆనందించినప్పుడు న్యాయంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు న్యాయంగా నడుచుకుంటే